హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇదిగోండి సింపుల్గా మనము బుట్టాల్లా కుట్టుకోవడానికి, అలాగే కర్చీఫ్స్ మీద కుట్టుకోవడానికి, చిన్న చిన్నగా కుషన్స్ మీద కుట్టుకోవడానికి ఉపయోగపడేలాంటి ఒక ఫ్లవరు, చిన్న కొమ్మలు. ఈ ఏంటంటే మనం సింపుల్గానే చాలా నీట్గా ఎలా కుట్టుకోవచ్చు అన్నది నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్లై స్టిచ్ అయితే మీకు చూపిస్తున్నాను కదండి, అది కొంచెం దూరంగా పెట్టండి. దారము మరీ ముద్దగా కుట్టేయకూడదు. ఇలా దూరంగా పెట్టి ఏదైనా ఒక కలరు తీసుకొని, కొంచెం బ్రైట్గా ఉండే కలర్ తీసుకొని కుట్టుకోవాలండి. మొత్తం ఫ్లవర్ మొత్తం ఈ రేఖలు ఉన్నాయి కదా, ఈ రేఖలన్నీ కూడా ఆ విధంగానే కుట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను చక్కగా నిదానంగా చూపిస్తున్నాను, చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే ఇది బిగినర్స్కి చాలా నీట్గా చక్కగా అర్థమయ్యేలా నేను నేర్పిస్తున్నాను అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా అలా నిదానంగా చూస్తూ నేర్చుకోండి, కుట్టుకోండి. అలాగే నా ఛానల్లోనే చాలా రకాలైన స్టిచ్చెస్ అన్నీ నేర్పించానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వెళ్ళి మొత్తం స్టిచ్చెస్ అన్నీ నేర్చుకోండి. 400 పైన స్టిచ్చెస్ నేర్పించున్నాను. ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇలా డిజైన్స్ కుడుతూ నేను కవర్ చేస్తాను. చూడండి, కింద వరకు ఆ ఫ్లై స్టిచ్ కుట్టేసిన తర్వాత మనము మధ్య మధ్యలో కొంచెం దూరం పెట్టాం కదా స్టార్టింగ్ కుట్టిన దారంకి, ఆ దూరాన్ని ఇప్పుడు కవర్ చేస్తూ వేరే కలర్ దారం తీసుకొని ఈ విధంగా ఫ్లై స్టిచ్చే కుట్టాలండి. ఎప్పుడైతే ఈ విధంగా కుడతామో ఆ రేఖ కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది, మంచి షేడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అయితే దీనికోసం మనం కాంట్రాస్ట్ కలర్ తీసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే సేమ్ కలర్స్ తీసుకున్నా పెద్ద వేరియేషన్ అనిపించదు, అంత బాగా అనిపించదు. కాంట్రాస్ట్ కలర్ అయితేనే చాలా బెస్ట్ అనమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇవి యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ స్టిచ్చెస్? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు ఇంకేమైనా కొత్త రకంగా స్టిచ్చెస్ ఏమైనా నేర్చుకోవాలని ఉన్నా, ఏదైనా స్టిచ్ మీరు మిస్ అయినా దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను తప్పకుండా దాని గురించి మీకు మంచి ఆన్సర్ అయితే ఇస్తానండి, తప్పకుండాను. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా లేకపోయినా కూడా అసలు స్టిచ్చెస్ ఇవన్నీ ఎలా అనిపించాయి, ఈ స్టిచ్ మీకు ఎలా అనిపించింది అవి కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయచ్చండి. ఇదికుండా మిగతావి కూడా అదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇది ఫ్లై స్టిచ్ అండి. అయితే ఈ ఫ్లై స్టిచ్ని ఫిష్ బోన్ స్టిచ్లోనే ఇది కూడా ఒక రకం అన్నమాట. మనం ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఇలాంటి స్టిచ్చెస్ అన్నిటిని ఒక్కొక్క పేరుతో పిలవడం అయితే నేను చాలా గమనించున్నాను. అందువలన మనము ఏ పేరుతో ఉన్నా కూడా అది ఏంటన్నది మనం గెస్ చేయొచ్చు. మధ్యలో చూసారు కదా, ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసాను. ఇక్కడికి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టెమ్, ఈ స్టెమ్ కోసం మనకి చిన్న ఆకులే పెట్టుకున్నాము. అయితే దీనికోసం మనం కౌచింగ్ స్టిచ్ కుడుతున్నామండి ఆ కాడకి. ఈ కౌచింగ్ స్టిచ్ ఏంటంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యి చక్కగా ఉంటుంది ఆ దారము. మనము ముందు తీసిన పెద్ద దారము, ఆ పెద్ద దారంకే మనం కౌచింగ్ వేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనము లేజీ డైజీ స్టిచ్ అండి, దీన్నే డిటాచ్డ్ చైన్ స్టిచ్ అని కూడా అంటారు. నేను చెప్పాను కదా, ఒక్కొక్క ఏరియాలో ఇలాంటి వాటన్నిటికీ వేరే వేరే పేర్లు ఉన్నాయి. అలాగే మన తెలుగులోని విడివడిన గొలుసు కుట్టు అంటారండి. అయితే ఇవన్నీ చాలామందికి తెలియదు అసలు. నేనైతే ప్రతి పేరుని వివరంగా నేర్పిస్తున్నాను, చెప్తున్నాను నా ఛానల్లోనే. తెలుగులో చెప్తున్నాను, అలాగే ఇంగ్లీష్లో కూడా దానికి వేరే వేరే పేర్లు ఉంటే ఆ పేర్లతో సహా వివరించి చెప్తున్నాను అనమాట. ఒక క్లాస్ లాగా మీరు
నేర్చుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంబ్రాయిడరీ క్లాసు నేర్చుకోవడం అన్నది ఒక సిస్టమేటిక్గా ఉంటేనే ఎప్పుడైనా అది బాగుంటుందండి. అయితే మీకు 400 పైన స్టిచ్చెస్ నేర్పించాను కదా, అవన్నీ కూడా ఒక క్లాత్ మీద స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి కుట్టుకుంటూ వెళ్ళారంటే చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. అలాగే ఎంతో చక్కగా వచ్చేస్తుంది. ఇంకా హ్యాండ్ ఎంబ్రాయిడరీలో మంచి ప్రొఫెషనల్స్ అయిపోతారనమాట. అంత క్లియర్గా నేనైతే నేర్పించున్నాను. మీరు ఏ స్టిచ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నేను నా ఛానల్లో చూపించిన క్లాసెస్ అన్నీ నేర్పించిన క్లాసెస్ అన్నీ కూడా మీరు అటెండ్ అయ్యి ప్రతి క్లాస్ని మీరు క్లాస్లో నేర్పించిన స్టిచెస్ని మీరు ప్రాక్టీస్ చేశారంటే చాలా బాగా వస్తుందండి. అలాగే మీరు ఏదైనా డిజైన్ కుట్టాలి అనుకున్నప్పుడు కూడా నా ఛానల్లోకి వెళ్ళి ఆ స్టిచ్చెస్ అన్నీ చూస్తూ ఏ డిజైన్కి ఏ స్టిచ్ అయితే బాగుంటుంది అన్నది కూడా మీరు చూస్తూ గెస్ చేసి మీరు కుట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ మొత్తము నేర్చుకోవాలి, దానికి టైం లేదు, 400 పైన స్టిచ్చెస్ నేర్చుకోవడం అంటే చిన్న విషయం కాదు అని మీకు అనిపిస్తే మీరు ఏ డిజైన్ అయితే కుట్టాలనుకుంటున్నారో ఆ డిజైన్కి ఆ స్టిచ్చెస్ చూస్తూ అలాగ ఏది కుట్టాలన్నది ముందుగా ప్లాన్ చేసుకొని కుట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇటువైపు స్టెమ్ ఏ విధంగా అయితే కుట్టానో అలాగే అటువైపు స్టెమ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి. ఇలాంటి వాటి కోసం గ్రీన్ కలర్ దారాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఫ్లవర్ మనం ఎక్కువ కలర్తో కుట్టినా పర్వాలేదు, కానీ లీవ్స్ అవి కుట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టాలండి. ఈ విధంగా మనం లేజీ డైజీ స్టిచ్ లేదా డిటాచ్డ్ చైన్ స్టిచ్ లేదా విడివడిన గొలుసు కుట్టు, ఈ 3 పేర్లు చెప్పాను కదా, ఆ కుట్లు అయితే మనం కుట్టేసామండి. కుట్టిన తర్వాత అయితే దానికి షేడ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మధ్యలోనే నేను ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేస్తున్నాను. అలా వేయడం వలన దానికి మంచి షేడ్ వచ్చి చాలా అందం అనిపిస్తుంది. చాలా చక్కగా కుట్టుకోవచ్చండి ఇలాంటివి. ఇవన్నీ ఏంటంటే నేను నేర్పిస్తున్నానంటే ఇవన్నీ మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం కోసం నేర్పిస్తున్నాను. సేమ్ ఇలా కుట్టేసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఒకటి, మీరు కూడా ఒక సొంత ఐడియా తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మొత్తం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి వచ్చే ప్రతి వీడియో కూడా చూసారంటే చక్కగా మీరే ఒక సొంత క్రియేటివ్ ఐడియాస్ తోటి మంచి మంచివి తయారు చేసుకోగలుగుతారండి. నేనైతే చాలా సింపుల్గా, చాలా జాగ్రత్తగా, ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఒకటి ఒకటి మీకు చూపిస్తూ చెప్తున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. అయినా కూడా మీకు డౌట్స్ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చండి. ముడికుట్లలోని 16 రకాల ముడికుట్లు ఒక వీడియో చేశాను. అది రీచ్ కూడా చాలా బాగుంది. అలాగే మీకు చూపించడం కూడా నేను చాలా క్లియర్గా నెమ్మదిగా నేర్పిస్తూ చూపించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముడికుట్లన్నీ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా ఆ వీడియో చూడండి, నా ఛానల్లో ఉంటుంది. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదండి. ఇవన్నీ కూడా నా ఛానల్లో స్టెప్ బై స్టెప్ వరుసగా ఉంటాయి కాబట్టి మీరు చాలా ఈజీగా అన్నీ చూస్తూ ఏది అవసరమో అది నేర్చుకోగలుగుతారు.
ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా నేర్పిస్తాను, ఎక్కడ మిస్ అవ్వకండి. ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ఇటువైపు కుట్టాను కదా, అలాగే అటువైపు కూడా కుట్టేశానండి. అంతే, రెండు వైపులా రెడీ అయిపోయింది కదా. బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి. ధన్యవాదములండి.